చాలామందికి ఊరు పక్కనే సంఘం కనపడుద్ది. అర్థమైందా? ఊరు పక్కనే సంఘం కనపడి, కొంతమందికి అయితే పుట్టినూరులోనే సంఘం కనపడిద్ది. నేను దాన్ని చెప్పలేను, స్తోత్రం. నేను తప్పని అనలేను, అలాగని ఒప్పని కూడా నేను చెప్పలేను. నాకు దేవుడు ఈ లక్షణగూడెంలోనే చూపించాడు. అడు ఓండిరా 200 కిలోమీటర్లకు ఒక్క చర్చి కూడా లేదటు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అటు పోతే మధ్యప్రదేశ్. 200 కిలోమీటర్లు అంటే ఏంటమ్మా? ఇక్కడ నుంచి దగ్గరికి హైదరాబాద్ పోయేంత లెక్కలో ఒక్క చర్చి అంటే ఒక్క చర్చి కూడా లేదు అక్కడ. అవి చూపిలే దేవుడు మీకు, నీ ఊరే చూపించాడు. నువ్వు పోయి 1 గంటలో పోయి అర్ధ గంటలో రాగలిగిన ఊరే దేవుడు నీకు చూపించాడు. బాబురే, చూపించాడేవో నాకైతే తెలియదు. మీకు వందనాలు. వాడు ఉన్నాడు, సురేష్ అనేవాడు ఉన్నాడు, పక్కన పోలిసెట్టిపాడే కనపడింది వాడికి, ఏ భద్రాచలం అడుగులో కనపడలా. ఇప్పుడు వాడు ఒకడు ఉన్నాడు, అటు పోయేజ్ అనేవాడు ఉన్నాడు, నేను అటు ఇటు పంపుతారా అన్న. వాడికి ఆడున్న ఇంటి స్థలంలోనే దేవుడు చూపించాడు వాడికి. బాబురే, లోతు అట్టాగే చూశాడు మీకులాగే. ఏంటంటే దేవుడు మీకు చెప్పిన మాట వాస్తవం, నేను తప్పని అంటలేదు, అది వాస్తవం. ఎందుకు దేవుడు మీకు అక్కడే చూపించాడంటే బయటికి వెళ్ళి బతకాలనే విశ్వాసం, ఆ దమ్ము, ఆ ధైర్యం మీకు లేదు కాబట్టి, ఒరే బుల్లోడా ఏడే బతుకు సాగురా అని ఏడ చూపించాడు నీకు. ఏదో ఏడు, ఇక్కడ ఏడు అని ఆడే పెట్టాడు. లోతు కూడా ఇటు చూసినప్పుడు భలే ఉంది అది. అప్పుడు ఏమంటున్నాడు? యెహోవా వలన, చదవండి అన్నమాట, యెహోవా వలన ఆశీర్వదించబడినదిగా కనపడిందంట. అది నీకు కూడా యెహోవా తోట వలెను, నీళ్లు పారు దేశమై